ఆంధ్రప్రదేశ్లో లక్ష ఎకరాలలో ఒక 30,000 ఎకరాలు కేసీ కెనాల్ కానీ నీళ్ళ ద్వారా సాగు చేస్తున్నారు. అలాగే ఈ మిగిలిన 70,000 ఎకరాల్లో అరౌండ్ 50,000 ఎకరాలు మైక్రో ఇరిగేషన్ ద్వారా సాగుతుంది. మిగిలిన 30,000 ఎకరాలు రైన్ ఫైర్ వర్షాధారంగా సాగుతున్నారు. అలానే రబీలో వేసేటువంటి 1,60,000 ఎకరాల్లో 1,00,000 ఎకరాలు వర్షాధారంగా సాగుతుంది. మిగిలింది మైక్రో ఇరిగేషన్ ద్వారా సాగుతుంది. అంటే వ్యవసాయ శాఖకు సంబంధించి నీటి సాగు ప్రతిదీ కూడా మైక్రో ఇరిగేషన్ ద్వారా ఉంటాయి. అంటే వ్యవసాయ శాఖలో సాగుగా టేకప్ చేసేదంతా కూడా కొద్దిగా కేసీ కెనాల్ కాలం ద్వారా చేసేది, మిగిలినంతా వర్షాధారంగా చేసేది. ఈ రోజు నేను 1,00,000 ఎకరాలు ఒక 30,000 ఎకరాలు కేసీ కెనాల్ కానీ నీళ్ళ ద్వారా సాగు చేస్తున్నాను. అలాగే ఈ మిగిలిన 70,000 ఎకరాల్లో అరౌండ్ 50,000 ఎకరాలు ఇంకా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తారు. ఊరి ఎక్కడైతే రైన్ ఫెడ్ ఇరిగేషన్ చేస్తున్నారో అక్కడ నీటి కుంటలు ఉపయోగించుకోండి. అది పూర్తి రాయితీతో గ్రామ డిపార్ట్మెంట్ చేస్తుంది. రెండోది ఏంటంటే ఎక్కడైతే బోర్బావులు వరి సాగు చేస్తున్నారో దయచేసి అక్కడ వరి సాగు చేయకుండా ఆర్గానిక్ పంటలకు వెళ్ళినట్లయితే మీరు ఎనర్జీని సేవ్ చేసిన వాళ్ళు వస్తారు. అట్లాగే మీకు ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది. ఒక ఎకరానికి వరికి సరిపోయేటువంటి నీటితోటి 5 ఎకరాల ఆర్గానిక్ పంటలు సాగు చేసుకోవచ్చు. కాబట్టి 2 నిమిషాలు పాటించాల్సిందిగా ఈ